పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. రైతులు కన్నెర చేస్తున్నారు. ఆరుగాలం కష్టించిన సొమ్ము అంగట్లో సరుకులా మారిందని ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఎకరాకి 3 లక్షలు పెట్టుబడి పెడితే అందులో సగం కూడా రావట్లేదని రైతు కన్నీరు కారుస్తున్నారు. మిర్చి మార్కెట్లో మిర్చి రేటు దాదాపు గడిచిన నెల రోజుల నుంచి 13,000, 13,500, 14,000 వరకే ఉండడంతో రైతు మిర్చి రేటు లేక ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. పండించిన పంటలో సగం పెట్టుబడులు కూడా రాకుండా ఉంటే ఏ విధంగా బతకాలని చెప్పేసి రైతు ఆవేదన చెందిన పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ లో మనము ఈ రోజు ఒక్కసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. ఈ రోజు ఖమ్మం మార్కెట్ కి మిర్చి పోటెత్తిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. సో పూర్తిగా ధరల స్థిరీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పైగా మిర్చి పంట వేస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 1.25 లక్షల ఎకరాలు మిర్చి సాగు అవుతుంది. పైగా ఆంధ్రప్రదేశ్లోని పెద్ద మిర్చి మార్కెట్ గుంటూరు, అలాగే తెలంగాణలోని వరంగల్కు అనుసంధానంగా ఉన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా మిర్చి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని రైతులతో కలిసి తెలంగాణ రైతు సంఘం ఉద్యమాలు కూడా నిర్వహిస్తుంది. కింటాకు 25,000 గిట్టుబాటు ధర కోసం పోరాటాలు చేస్తుంది. ఆహార పంటల జాబితాలో మిర్చిని కూడా చేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటికే తెలంగాణ రైతు సంఘం 3 పర్యాయాలు మిర్చి ధరలపై ఆందోళన నిర్వహించింది. ఖమ్మం నగరంలో దాదాపు పోయిన మంగళవారం కూడా మహాధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ తేజ రకం మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ప్రతి ఏటా 15 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఎగుమతులు జరిగేవి. కానీ ఈ ఏడాది మాత్రం మిర్చి రైతుకు కన్నీళ్లే మిగిలి అని చెప్పాలి. రకరకాల చీడపీడలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ఒకప్పుడు ఎకరానికి 40 క్వింటాలు వచ్చిన దిగుబడి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఎకరానికి 20 క్వింటాల లోపు కూడా వస్తుంది. రేటు కూడా ఏటేటా తగ్గడంతో మిర్చి రైతు ఆవేదన చెందిన పరిస్థితి కనబడదు. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మిర్చి రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మిర్చి రైతులతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సో అన్న చెప్పండి, మీది ఏ ఊరు, ఎన్ని ఎకరాలు మిర్చి పంట పండించారు? 3 ఎకరాలు. ఏ ఊరు అన్న మీది? మీ పేరు? రామదాస్. చెప్పండి, మిర్చి రేట్ ఏ విధంగా ఉంది? ఏముందన్న, డౌన్ ఉంది, మార్కెట్ డౌన్ ఉంది. అసలు కూలీలకి దాని సరిపోతుంది అన్న. అంటే ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత ఒక ఎకరానికి 2 లక్షల దాకా వస్తుంది అన్న పెట్టుబడి. మామూలుగా రావట్లే. అంటే ఒక ఎకరానికి మిర్చి ఎన్ని క్వింటాలు దిగుమతి అవుతుంది? ఏమొస్తుంది అన్న, 20 క్వింటాలు అవుతుంది అన్న. 20 క్వింటాలకి కూలీలకి దానికే సరిపోతుంది. ఇక్కడ రేట్ లేక మందులు డబ్బులు పట్టుకునే పోతారు రైతులు. చేసేది ఏం లేదల్లా, అట్లా ఉందన్న పరిస్థితి. అంటే మీరు ధర ఎంత ఉంటే మీరు బాగుంటుంది అనుకుంటారు? 25 ఏళ్ళు ఉంటే మంచిగుంటది అన్న. ఈ రేట్లలో ఏం గిట్టదన్న. మరో రైతు కూడా అందుబాటులో ఉన్నారు, అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న, మీది ఏ ఊరు, మీరు ఎన్ని ఎకరాల్లో మిర్చి సాగు చేశారు, రేట్ ఏ విధంగా ఉందన్న? మరిపడ మండలం, మహబాద్ డిస్ట్రిక్ట్, ఎల్మంచి తండ మాది. నా పేరు భానువత్ మంగిలాల్. మిర్చి ఎన్ని ఎకరాలు సాగు చేశారన్న? ఎకరన్నర చేసి. రేట్ ఏ విధంగా ఉంది? రేటు దారుణంగా. మినిమం 20,000 చిల్లర ఉంటే బాగుండేది. ఆ రేటు విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని ధరలు కొంచెం ఎక్స్పోర్ట్ కానీ చేస్తేనే రేటు వస్తే రైతులకు సహకరించినట్టు అయితే. రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు, కేంద్రం పట్టించుకోవట్లేదు, రైతుల పరిస్థితి ఆగదు. సో అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది రంగనాథపల్లి మండలం పావులపల్లి గ్రామం. మేము 4 ఎకరాలు మిరపతోట వేసాం. ఎకరానికి 10 క్వింటాలు కూడా కాదు. గిట్టుబాటు ధర లేక చాలా అప్పుల పాలలో ఉంది. సో అన్న, అంటే దాదాపు 4 ఎకరాలు వేసారు. 4 ఎకరాలు వేసిన తర్వాత అంటే దిగుబడి సమయంలో అంటే ఫస్ట్ కోత అయిపోయిందా? ఫస్ట్ కోత, ఇది రెండో కోత? ఫస్ట్ కోతే. రెండో కోత ఏం లేవు. ఒక ఎకరానికి 2 క్వింటాలు అవుతాయి. అంటే కూలోళ్ళకి ఎంత ఖర్చు వచ్చిందన్న? కూలోళ్ళకి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 2 లక్షల పెట్టుబడి అయింది. కూలోళ్ళు అన్ని కలిసి మిగిలేదు ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు దాదాపు మీరు 4 ఎకరాలు మిర్చి పంట వేస్తున్నారు. 4 ఎకరాల మీద మిర్చి దిగుబడి ఎన్ని క్వింటాలు అవుతుంది, ఖర్చు ఎంత వస్తుంది? దిగుబడి వచ్చేసి ఎకరానికి 12,45 క్వింటాలు అవుతుంది. ఖర్చు వచ్చేసి దాదాపుగా 10 లక్షల ఖర్చు అవుతుంది. మిగిలేదు ఏముండదు. రేట్ ఏ విధంగా? రేటు 13,500, 13,000. ఈ విధంగా ఉంటే రైతు కనీసం 20,000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ఈ విధంగా ఉంటే అప్పులు పాలు కట్టడం తప్ప ఏమీ ఉండదు. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని ఆంధ్రాలో ఎట్లా కొనుగోలు చేస్తారో అలా విధంగా మన తెలంగాణలో కూడా గవర్నమెంట్ కొనుగోలు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. సో చూసారు కదా, ఏ మిర్చి రైతుని అడిగినా ఇదే కన్నీటి గాథలు చెప్తున్నారు. మిర్చి అంతర్జాతీయ మార్కెట్ లో మిర్చి రేటు బాగానే ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసరికి మిర్చి రేటు 13,500 నుంచి 14,000 వరకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మాకు పెట్టుబడి పెట్టిన సగం కూడా పెట్టుబడి రావట్లేదంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా మరొక
కొంతమంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారు, మిర్చి రేట్ ఏ విధంగా ఉంది ఈరోజు? సో అన్న, మీదేం పేరు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారు? నా పేరు భానుద్ రెడ్డి, ఉప్పుగూడెం, కుర్రి మండలం, మహబూబాబాద్ డిస్టిక్. 2 ఎకరాలు తోట వేసామండి. అదే ఇప్పుడు కొన్ని చచ్చినాయి, కూలి మంది కూడా రావట్లేదు, పెట్టుబడి బాగా అవుతున్నాయి. మార్కెట్ తీసుకొస్తాం, గిట్టుబాటు ధర లేదు, మాకు చాలా నష్టపోతున్నాం. ఇప్పుడే చాలా నష్టపోయినాం. పోయిన సంవత్సరం ఈ టైంలో 23,000 ఉండేది. ఈ పాటికి సగం రేటు కూడా పెట్టట్లేదు. మాకు చాలా నష్టపోతుంది. ఇప్పుడైతే చాలా నష్టపోతున్నాం. ఏం చేయాలో అర్థం కాక ఇది వాళ్ళు అడిగిన రేటుగా ఎత్తిపోతున్నాయి. వేసులో పెడదామంటే నిల్వ ఉండట్లేదు కాయలు. అందుకని వాళ్ళు ఎత్తిన రేటుగా మనం చాలా నష్టపోతున్నాం. ఇప్పటికీ చాలా నష్టపోయినాం. కూలీకి సగం రేటు కూడా పోవట్లేదు. 15 రూపాయలు కేజీ అడుగుతున్నారు, 400 కూలీ అడుగుతున్నారు. మాకు గిట్టుబాటు ధర రావట్లేదు. గిట్టుబాటు కేంద్రం కూడా మాకు స్పందించట్లేదు. ఏం చేయాలో అర్థం కాక కొన్ని రైతులు ఆత్మహత్యలు కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు చేసిన అప్పు కూడా తీరలేకపోతున్నాం. ఓకే, థ్యాంక్స్ అండి. సో చూశారు కదా, దాదాపు ఇటు ఖమ్మం అనుసంధానంగా ఉంటుంది. అటు కృష్ణా జిల్లా నుంచి కానీ, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కానీ, మహబూబాబాద్ నుంచి కానీ, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి మిర్చి అధిక మొత్తంలో వస్తూ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ లో అంటే పెద్ద మార్కెట్ కావడంతో నిల్వ ఉంచుకోగలిగితే నిల్వ కూడా ఉండే పరిస్థితి కూడా ఉంది. కానీ ఏసీలో పెడితే నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఏసీలో పెట్టాలంటూ కూడా అది కూడా ఖర్చుతో కూడుకున్న పని. అంటే మిర్చి మేము పండించిన తోట దగ్గర నుంచి మళ్ళీ ఖమ్మంకు తీసుకురావడానికి కూడా ఆటో ఖర్చులు కూడా భారంగా మారాయి. ఈ రోజు కూలీలు కూడా కిలో 15 రూపాయల నుంచి డైలీ 400 రూపాయలు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో 4 ఎకరాల్లో పంట వేసినా కానీ దాదాపు 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ మిర్చి అమ్మడానికి తీసుకొస్తే దిగుబడి అంటే రేటు లేక ఆ మిర్చి రేటు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మిర్చి రేటు దాదాపు 20 నుంచి 25 వేల వరకు ఉంటే పెట్టిన పెట్టుబడిన వచ్చి అప్పులు కాకుండా ఉంటే అదే చాలనుకునే రైతు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 25, 23, 24 వేలున్న మిర్చి ధర గత సంవత్సరం ఈ సంవత్సరం మరీ దారుణంగా 13,000, 13,500, 14,000 వరకే మారిపోవడంతో ఆ రైతు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మిర్చి బోర్డును ఖమ్మంలో ఏర్పాటు చేసి నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేస్తే ఆ రైతు ఒకంత బాగుపడతారని చెప్పేసి కనబడుతుంది. సో ఒక్కసారిగా ఖమ్మం నగరంలో ఒకసారిగా మిర్చి మార్కెట్ దృశ్యాన్ని మీకు చూపిస్తాను. ఎటు చూసిన కనుచూపు మేరలో మార్కెట్ మొత్తంగా కూడా ఆ మిర్చియే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడ చూసినా మిర్చి బస్తాలే దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఎక్కడ చూసినా ఆ కనుచూపు మేరలో వేల క్వింటాలు, అంటే దాదాపు శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ఈ రోజు సోమవారం మార్కెట్ పనిచేస్తుంది. సోమవారం మార్కెట్ రావడంతో అత్యధికంగా మిర్చి రైతులు మిర్చి బస్తాలు తీసుకొని వచ్చిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఆ రైతులు మొత్తంగా ధర అనుకూలంగా లేదు, ధర లేని కారణంగానే, గిట్టుబాటు ధర లేని కారణంగా రైతు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మిర్చి రైతుల గోసను అర్థం చేసుకొని ఆ మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తే మా బతుకులు బాగుంటాయి, లేకుంటే ఆత్మహత్యలే శరణం అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.